Hello everyone, welcome back to my channel Sharon Studies and this is me, your Sharon ma'am. ఈ రోజు వీడియోలో 10th క్లాస్ సోషల్ స్టడీస్ మీకు పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చే ఈ పాంప్లెట్ రైటింగ్ క్వశ్చన్స్ దీనికి ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది మనం తెలుసుకుందాం. సో మీ ఎగ్జామ్ మోడల్ పేపర్ చూస్తే కనుక 4 మార్క్స్కి మీకు ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ప్రిపేర్ ఎ పాంప్లెట్ ఆన్ ద టాపిక్. ఈ వీడియోలో అసలు పాంప్లెట్ అంటే ఏంటి, ఈ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ రాయాలి అనేది మనం వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఈజీ టైప్. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలనేది. సో మీకు ఇక్కడ 4 మార్క్స్ గ్యారంటీగా వచ్చేస్తాయి ఈ వీడియో పూర్తిగా చూస్తే. ఇప్పుడు ఒకసారి వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ 100% 4 మార్క్స్ గ్యారంటీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రజెంట్ 2025 మార్చ్లో పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోయే 10th స్టూడెంట్స్, దట్ టు వెరీ ఇంపార్టెంట్లీ తెలంగాణ స్టూడెంట్స్. బికాజ్ ఎందుకంటే లాస్ట్ 21 చాప్టర్స్ నేను తెలంగాణ స్టేట్ బోర్డ్కి సంబంధించిన లెసన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ ఫర్ యూ. నౌ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎ పాంప్లెట్ రైటింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాంప్లెట్ అంటే ఏంటి? మీరు నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు గోడల మీద పోస్టర్స్ చూస్తూ ఉంటారు, మూవీకి సంబంధించి కానీ ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కానీ. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ గురించి పోస్టర్స్ చూస్తూ ఉంటాం. ఇక్కడ పాంప్లెట్ అనేది ఒక స్మాల్ బుక్లెట్ లేదా ఒక ఫ్లయర్ లాంటిది. అందులో ఒక స్పెసిఫిక్ టాపిక్ పైన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇది ఎందుకు అంటే మోస్ట్లీ టు క్రియేట్ అవేర్నెస్, ఎడ్యుకేట్ అండ్ పర్సూడ్ రీడర్స్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టాపిక్. ఆ ప్రత్యేకమైన టాపిక్కి సంబంధించిన విషయాలు చదివే విధంగా రీడర్ని పర్సూడ్ చేస్తాయి. This requires writing in a structural format, combining facts, పర్సేసివ్ లాంగ్వేజ్ అండ్ అ క్లియర్ కాల్ టు యాక్ట్. అంటే ఇక్కడ పాంప్లెట్ ఏంటంటే మీకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను సెర్చ్ చేసి అందులో ఉన్న క్వశ్చన్స్ కూడా నేను ఈ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు చూస్తే డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి, లైక్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ప్రిపేర్ అ పాంప్లెట్ ఆన్ సో అండ్ సో టాపిక్ ఇచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక బాక్స్ లాగా గీసి అందులో ఆ టాపిక్కి సంబంధించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాన్ని ఎలా పడితే అలా రాయకూడదు, ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో రాస్తే మీకు ప్రజెంటేషన్ బాగుంటుంది. అండ్ ఆ టాపిక్కి రిలేటివ్ మ్యాటర్ అందులో ఉంటే ఈజీగా 4 మార్క్స్ వచ్చేస్తాయి ఎగ్జామ్లో. ఈ పాంప్లెట్ ఎలా రాయాలో తెలుసుకుందాం. సో మీరు మీ ఎగ్జామ్ పేపర్లో ఒక జస్ట్ ఇట్లా ఒక టేబుల్ లాగా డ్రా చేసి, సో దాంట్లో ఫస్ట్ టైటిల్ అనేది రాయాలి. పాంప్లెట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ టైటిల్. మీకు ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్ అనేది ఇస్తారు కదా, లైక్ చూడండి ఇక్కడ ఒక క్వశ్చన్, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా ఫుడ్ సెక్యూరిటీ అనేది ఇచ్చారు, లైక్ ప్రిపేర్ ఎ పాంప్లెట్ ఆన్ ఫుడ్ సెక్యూరిటీ. ఓకే, దానికి మనం ఎలా ఆన్సర్ చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? టైటిల్ రాయాలి. సో దాన్ని కొంచెం క్యాచీగా బోల్డ్ లెటర్స్లో, అంటే పెద్ద లెటర్స్తో క్యాచీగా అటెన్షన్ గ్రాబింగ్గా ఉండాలి ఆ టైటిల్. ఆ టైటిల్కి పక్కనే కొన్ని క్యాచీ లెటర్స్ రాస్తే అది ఇంకా అటెన్షన్ గ్రాబింగ్గా ఉంటుంది. లైక్ ఇక్కడ చూడండి ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ప్రిపేర్ పాంప్లెట్ ఆన్ ఫుడ్ సెక్యూరిటీ. సో ఇక్కడ మనం టైటిల్ ఎలా రాస్తున్నాం? ఫుడ్ సెక్యూరిటీ, ఏ పాత్ టు అ హంగర్ ఫ్రీ నేషన్. అంటే మన దేశంలో ఆకలి బాధలు లేని ఒక రాజ్యంగా, ఒక దేశంగా చేయడాన్ని ఫుడ్ సెక్యూరిటీ సూచిస్తుంది అని చెప్పేసి దీని యొక్క అర్థం. సో ఫస్ట్ ఈ పాంప్లెట్లో మీరు రాయాల్సింది టైటిల్. ఓకే, సెకండ్ ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. మనం ఏదైతే టాపిక్ ఉందో క్వశ్చన్లో ఆ టాపిక్కి సంబంధించి ఒక 2-3 లైన్స్ ఇంట్రొడక్షన్ రాయాలి. ఓకే, ఫస్ట్ టైటిల్ రాసేసాం. ఆ తర్వాత ఇది అనమాట. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్న క్వశ్చన్ ఏంటి? ఫుడ్ సెక్యూరిటీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బికాస్ 2024లో అంటే లాస్ట్ ఇయర్ సోషల్ పబ్లిక్ ఎగ్జామ్ తెలంగాణ స్టేట్ బోర్డ్ క్వశ్చన్ పేపర్లో 4 మార్క్స్కి వచ్చిన ప్రిపేర్ ఏ పాంప్లెట్ క్వశ్చన్ ఇది, ఫుడ్ సెక్యూరిటీ గురించి. అదే మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా డిస్కస్ చేస్తున్నాం. సో టైటిల్ రాసిన తర్వాత దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా బ్రీఫ్గా ఇంట్రొడక్షన్ రాయాలి. ఫుడ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్స్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ యాక్సెస్ టు సఫిషియంట్, సేఫ్, న్యూట్రిషియస్ ఫుడ్ to lead a healthy life in a world where hunger persists. Ensuring food security is a shared responsibility. అసలు ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి? ప్రతి ఇండివిజువల్కి ఆహారం యొక్క యాక్సెస్ దొరకడం కోసం ఫుడ్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా దేశంలోని ప్రజలకు ఒక న్యూట్రిషియస్ ఫుడ్ దొరకడానికి, వాళ్ళు హెల్దీగా జీవించడానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ అ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఒక దేశంలో ఉన్న ప్రతి సిటిజన్స్ యొక్క బాధ్యత అని మనం ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి ఒక ఇంట్రొడక్షన్ లాగా జస్ట్ ఒక 2-3-4 లైన్స్ రాస్తే చాలు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ మీకు అర్థమైంది కదా, ఫస్ట్ టైటిల్, తర్వాత ఇంట్రొడక్షన్ అండ్ దెన్ బాడీ అనమాట. సో ఈ పాంప్లెట్లో ద బాడీ ఆఫ్ ద మ్యాటర్ ఉంది కదా, అంటే ఏంటది, ఎలా రాయాలి ఒకసారి చూద్దాం.
సో ఇక్కడ కీ పాయింట్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టాపిక్ని చూడగానే మీరు మైండ్లో దానికి సంబంధించిన విషయాలన్నీ గ్యాదర్ చేసుకోవాలి. ఫుడ్ టాపిక్ కానివ్వండి, లేదా బయోడైవర్సిటీ ప్రొటెక్షన్. ఫస్ట్ సపోజ్ బయోడైవర్సిటీ అంటే ఏంటి, మీకు వెంటనే దానికి సంబంధించిన కీ పాయింట్స్ అన్ని మీరు గుర్తెచ్చుకోవాలి. సో బాగా గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ కాజెస్ రాయాలి, తర్వాత ఇంపాక్ట్ రాయాలి. సో ఇక్కడ చూడండి, ఎన్ష్యూర్స్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, ప్రాపర్ యాక్సెస్ టు ఫుడ్ ప్రివెంట్స్ మాల్ న్యూట్రిషన్ అండ్ ఇంప్రూవ్స్ పబ్లిక్ హెల్త్. మనకి ఇచ్చిన టాపిక్ని బట్టి మనం మ్యాటర్ రాయాలి. ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ అనే టాపిక్ ఇచ్చారు కాబట్టి దీనివల్ల ప్రయోజనాలు ఏంటో కూడా మనం మెన్షన్ చేయాలి. ఫుడ్ సెక్యూరిటీ అనేది ప్రజల్లో న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేయడానికి, మాల్ న్యూట్రిషన్ తగ్గించడానికి, హెల్త్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా మరి దీనివల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి, పవర్టీ రెడ్యూస్ చేస్తుంది, ఎకనామిక్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది, సొసైటీలో ఒక స్టెబిలైజేషన్ కూడా వస్తుంది. అండ్ ఇంకా కొన్ని రకాల ఇంపాక్ట్స్ ఉన్నాయి. ఏంటవి, ఎంపవర్స్ ఫార్మర్, a focus on food security encourage sustainable agricultural practices, benefit small scale farmers, protect future generation. Addressing food security ensures that children grow up healthy and educated, contributing to national development. ఇవన్నీ కూడా మనకి ఫుడ్ సెక్యూరిటీ వల్ల కలిగే ఇంపాక్ట్స్. ఆ తర్వాత మనం లాస్ట్లో రాసేది ఏంటి, ఆ తర్వాత మనం మెజర్స్ రాయాలి. ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మనం ఈ ఫుడ్ సెక్యూరిటీని బాగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఇక్కడ ఇచ్చాను చూడండి, this is first step, second step, third step, now fourth step. We need to write about the measures. So join hands to eliminate hunger, support government scheme, reduce food wastage and promote sustainable farming. Together we can make a difference. అంటే గవర్నమెంట్తో చేతులు కలిపి, సో గవర్నమెంట్ స్కీమ్స్ ప్రజలకి బాగా అందేలా చూస్తూ, ఫుడ్ వేస్టేజ్ తగ్గిస్తూ అండ్ సస్టైనబుల్ ఫార్మింగ్కి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఈ విధంగా ఒక డిఫరెన్స్ని తీసుకురాగలము అని చెప్పేసి ఇక్కడ 3 lines, just 2 to 3 lines is enough. ఆ తర్వాత ఫైనలీ కంక్లూజన్. ఈ టాపిక్ని ఎండ్ చేస్తూ లాస్ట్లో ఒక స్లోగన్ అనేది రాయాలి. దట్ గివ్స్ అ పర్ఫెక్ట్ పిక్చర్ ఆఫ్ యువర్ పాంప్లెట్. మనం ప్రిపేర్ చేస్తున్న ఈ పాంప్లెట్కి ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ అనేది ఉంటుంది ఇఫ్ యూ మేక్ అ గుడ్ స్లోగన్ ఆన్ ఇట్. ఓకే, కంక్లూజన్ రాసి లాస్ట్లో ఒక స్లోగన్ కూడా రాయాలి. ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ నాట్ జస్ట్ అ బేసిక్ నీడ్, ఇట్ ఈస్ ఎ హ్యూమన్ రైట్. Let's work together to ensure that no one goes to bed hungry and a well-fed world is a stronger, healthier world. ఎప్పుడైతే ఫుడ్ సెక్యూరిటీ ప్రాపర్గా అందుతుందో ప్రతి ఒక్కరు ఆకలితో పడుకోరు, వాళ్ళకి మంచి ఆరోగ్యం అందుతుంది. ఇంకా మీకు తెలిసిన ఏమైనా 2 lines మీరు యాడ్ చేయొచ్చు. అంటే బేసికలీ ఇది చాలా ఈజీ క్వశ్చన్స్. ఈ పాంప్లెట్ బేస్డ్ క్వశ్చన్స్కి మీరు ముందుగా బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రతి టాపిక్ మీద ఒక అవగాహన తెచ్చుకోండి. జస్ట్ మీ టెక్స్ట్ బుక్లో భాగంగా అన్నిటి గురించి నేర్చుకోండి. సో దట్ హెల్ప్స్ యూ అలాట్ ఇన్ ద ఎగ్జామ్. అప్పుడు ఏ టాపిక్ వచ్చినా దానికి సంబంధించి మీకు కొన్ని కీవర్డ్స్, ఇన్పుట్స్ తెలిస్తే చాలు. ఎలాంటి నష్టాలు జరుగుతాయి, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మనం దానికి ఒక కంప్లీట్ సొల్యూషన్ తీసుకురావచ్చు, ఇవన్నీ జనరల్ థింగ్స్ కదా. సో ఇది మీరు చాలా ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పాంప్లెట్. సో లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్ అనమాట ఫుడ్ సెక్యూరిటీ. పాంప్లెట్ ఎలా రాయాలో అర్థమైంది కదా. ఇలా ఒక టేబుల్ గీసి అందులో మీరు టైటిల్ రాసి, ఇంట్రొడక్షన్ రాసి, నెక్స్ట్ దాని నుంచి వచ్చే కాజెస్, బెనిఫిట్స్, మెరిట్స్, డిమెరిట్స్, నెక్స్ట్ ఇంపాక్ట్స్, ఎటువంటి ఇంపాక్ట్స్ జరుగుతాయి, ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఇంకా కంక్లూజన్, నెక్స్ట్ ఒక స్లోగన్, లాస్ట్లో నెంబర్ ఆఫ్ కాపీస్ అండ్ పబ్లిష్డ్ బై అని రాయాలి. దిస్ ఇస్ ద ఫార్మాట్ అనమాట. మళ్ళీ ఇక్కడ ప్రొవైడ్ చేశాను చూడండి మీకు ఫార్మాట్. ఈ పాంప్లెట్ ఫార్మాట్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, ఏ టాపిక్ వచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ముందు టైటిల్ రాయండి. ఆ టైటిల్ని ఇంకొంచెం క్యాచీ లెటర్స్, వర్డ్స్ జాయిన్ చేసి టైటిల్ ఫ్రేమ్ చేయండి. ఇంట్రొడక్షన్ రాయండి, కాజెస్ రాయండి ఒక 2-3 lines, ఇంపాక్ట్స్ రాయండి, మెజర్స్ రాయాలి ఒక 2-3 lines, నెక్స్ట్ కంక్లూజన్ అంటే లాస్ట్ ఒక ఎండింగ్ పాయింట్ రాసి దాంతో పాటు ఒక స్లోగన్ రాయండి. అండ్ చివర్లో నెంబర్ ఆఫ్ కాపీస్ ఇంకా పబ్లిష్డ్ బై అని రాయండి. దిస్ విల్ బి యువర్ పాంప్లెట్. ఈజీగా 4 marks మీరు స్కోర్ చేయగలుగుతారు. ఇక్కడ నేను మీకు లాస్ట్ ఇయర్ పాంప్లెట్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో ప్రీవియస్ ఇయర్స్, అవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. 2024లో ఫుడ్ సెక్యూరిటీ 4 marksకి వచ్చింది, అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇప్పుడు. నెక్స్ట్ చూడండి, 2023లో మనకి ప్రిపేర్ ఎ పాంప్లెట్ ఎక్స్ప్లెయినింగ్ ద నీడ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి వచ్చింది. మళ్ళీ సేమ్ టాపిక్ పైన 2019లో కూడా వచ్చింది ఆర్గానిక్ ఫార్మింగ్. ఇది రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకోండి, దట్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 2022లో కంప్లీట్ లిక్కర్ ప్రొహిబిషన్, లిక్కర్ అంటే మద్యం, ఆల్కహాల్, దాన్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలి అంటూ దానికి సంబంధించిన ఒక అవేర్నెస్ పాంప్లెట్ని చేయమని 2022లో వచ్చింది. సో దీనికి ఆన్సర్స్ కూడా నేను ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూద్దాం. సో ఫస్ట్లీ
దిస్ ఇస్ అబౌట్ ఆర్గానిక్ ఫార్మింగ్. చూడండి ఇక్కడ ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క పాంప్లెట్. సేమ్ ఇందాక మీకు చెప్పినట్టే టైటిల్, ఇంట్రొడక్షన్, కాజెస్ అండ్ ఇంపాక్ట్స్, లాస్ట్లీ మెజర్స్, కంక్లూజన్, ఒక స్లోగన్. at the end of the paper, at the end of the box you will write number of copies and publish it by. ఇది 2023 లోను 2019 లోను వచ్చిన టాపిక్. మీరు కావాలంటే దీన్ని పాజ్ చేసుకుని లేదా స్క్రీన్ షాట్ తీసుకుని కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. చూడండి, nowadays many people consume food grains grown by using chemical fertilizers. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటో మీరు రాయాల్సి ఉంటుంది. ఇది మీకు జనరల్ టాపిక్. ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి? కెమికల్స్ యూజ్ చేసే వ్యవసాయ పద్ధతి. ఆర్గానిక్ అంటే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా సేంద్రియ పద్ధతిలో అన్ని కూడా న్యాచురల్ సబ్స్టాన్సెస్ యూజ్ చేస్తూ గ్రో చేసే వ్యవసాయ పద్ధతి. ఓకే, అది మీరు ఇంగ్లీష్లో ఈజీగా ఒక 4 లైన్స్ ఇంట్రడక్షన్ రాస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల జరుగుతున్న కాజెస్ ఏంటి, వస్తున్న ఇబ్బందులు ఏంటి? చూడండి, డ్యూ టు కెమికల్స్ దెర్ ఆర్ మెనీ డిసీజెస్, పీపుల్ సఫర్ ఎ లాట్ అండ్ దే హ్యావ్ హెల్త్ ప్రాబ్లమ్స్. Whenever farmers sprinkle the chemical spray on the plant, the remains of chemical join with water. ఎప్పుడైతే ఈ కెమికల్ స్ప్రే ప్లాంట్ మీద, అంటే చాలామంది రైతులు వాళ్ళ పంటలు పండిస్తున్నప్పుడు ఆ పంటకి పురుగు పట్టకుండా కెమికల్ స్ప్రే చల్లుతారు. అప్పుడు ఏమవుతుంది? ఆ పంట మీద, ఆకుల మీద, చెట్ల మీద ఉన్న స్ప్రే నెమ్మదిగా గ్రౌండ్తో అంటే గ్రౌండ్లో ఉన్న మట్టితో కలిసిపోతుంది. ఓకే, సో ఎప్పుడైతే వర్షం పడుతుందో ఈ స్ప్రే అంతా కూడా లోపల మట్టితో కలిసిపోయి గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళి అది నియరెస్ట్ పాసిబుల్ చెరువుల్లో ఎక్కడైతే వాటర్ సోర్సెస్ ఉంటాయో వాటర్లో మిక్స్ అయిపోతాయి. తర్వాత ఆ వాటర్ బాడీస్లో ఉండే ఫిషెస్ ఆ వాటర్ని కన్జ్యూమ్ చేయడం వల్ల ఆ ఫిషెస్ కూడా ఆ కెమికల్ సబ్స్టాన్సెస్కి ఎఫెక్ట్ అవుతాయి. ఫైనలీ ఆ ఫిషెస్ని మనలాంటి చాలామంది హ్యూమన్ బీయింగ్స్ ఫిషెస్ తింటూ ఉంటారు కదా. సో అలాంటి ఫిషెస్ తిన్నప్పుడు ఫైనలీ హ్యూమన్స్కి కూడా దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది క్యాన్సర్కి కూడా దారితీస్తుంది మెనీ టైమ్స్. ఇలా మనం దాని యొక్క కాజెస్ అండ్ ఇంపాక్ట్ అనేది రాస్తున్నాం. తర్వాత మెజర్స్ రాయండి, మనం ఏ విధంగా ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది. ఇదంతా మీకు తెలిసిన విషయాలే, కాస్త ఆలోచిస్తే సరిపోతుంది. మై అపీల్ టు ఫార్మర్స్ అండ్ గవర్నమెంట్ ఈస్ దాట్ ఎవ్రీ వన్ షుడ్ గివ్ ప్రయారిటీ టు ఆర్గానిక్ ఫుడ్. గవర్నమెంట్కి, ఫార్మర్స్కి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఆర్గానిక్ ఫుడ్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హెల్దీ ఫుడ్. అండ్ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో భాగంగా కెమికల్స్కి బదులు న్యాచురల్ సబ్స్టాన్సెస్ని యూజ్ చేయాలి. లైక్ ఏంటిది? మాన్యూర్, ఎరువులుగా కౌ డంగ్. డంగ్ అంటే తెలుసు కదా మీకు, పేడ. సో యానిమల్ డంగ్ని న్యాచురల్ మాన్యూర్లో యూజ్ చేయడము. ఇంకా డ్రై లీవ్స్, ఎండిపోయిన ఆకులు, ఇంకా గ్రాస్, హ్యూమస్, ఇవన్నీ ఉపయోగించి మనం మట్టికి ఇచ్చినట్లయితే కనుక ఎటువంటి కెమికల్ సబ్స్టాన్సెస్ యూజ్ చేయకుండానే చాలా మంచి అవుట్పుట్ అయితే మనం చూస్తాం. ఒక హెల్దీ సొసైటీని చూడగలుగుతాం. సో లాస్ట్ ఇక్కడ ఒక స్లోగన్ కూడా రాయాలి. గ్రో గ్రీన్, ఈట్ క్లీన్, చూస్ ఆర్గానిక్ ఫార్మింగ్, నెంబర్ ఆఫ్ కాపీస్ అండ్ పబ్లిష్ ఇట్ బై. ఇది ఇలాగే వదిలేచ్చు, లేదా యూ కెన్ రైట్ సంథింగ్. కంప్లీట్ లిక్కర్ ప్రొహిబిషన్, ఇది 2022 క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఇక్కడ చూడండి, కంప్లీట్ లిక్కర్ ప్రొహిబిషన్ అనేది టైటిల్. దానికి మనం ఇంకొంచెం క్యాచీ వర్డ్స్ కలిపమేంటది? కంప్లీట్ లిక్కర్ ప్రొహిబిషన్, సే నో టు లిక్కర్, సే ఎస్ టు లైఫ్. ఇలా ఒక క్యాచీ టైటిల్ని మనం క్రియేట్ చేయాలి. ఆ తర్వాత ఇంట్రొడక్షన్ రాయాలి, కాజెస్ రాయాలి, ఇంపాక్ట్స్ రాయాలి, మెజర్స్, లాస్ట్లో ఒక కంక్లూజన్ విత్ స్లోగన్. And finally, at the end of the paper, you will write number of the copies, 500 or some number you are wish, published by Society for a Healthy Nation. ఇందులో ఇది పాంప్లెట్ ప్రచురించబడింది అని చెప్పేసి మీరు ఇట్లా రాయొచ్చు, లేదా ఖాళీగా కూడా వదిలేయచ్చు. దిస్ ఈజ్ అబౌట్ పాంప్లెట్. ఇది కూడా మీరు ఒకసారి పాజ్ చేసి చూడండి. ఇక్కడ కంప్లీట్ లిక్కర్ ప్రొహిబిషన్ అంటే కంప్లీట్గా మద్యాన్ని నిషేధించాలి. ఎందుకు? దానికి సంబంధించిన ఇంట్రొడక్షన్ ఇచ్చాం చూడండి. కంప్లీట్ లిక్కర్ ప్రొహిబిషన్ ఈజ్ అ వైటల్ స్టెప్, ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకు? టు ఎలిమినేట్ ద సోషల్, ఎకనామిక్, హెల్త్ ఇష్యూస్ కాజ్డ్ బై ఆల్కహాల్ కన్సంప్షన్. చాలా ప్రాంతాల్లో చాలామంది మనుషులు ఆల్కహాల్ తాగి ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి అండ్ అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీలో ఎన్నో రకాలుగా ఇబ్బందులకి కారణమవుతున్నారు. ఇదంతా కూడా మనకి దేనివల్ల జరుగుతుంది? లిక్కర్ వల్ల. సో సొసైటీలో ఫ్యామిలీ సేఫ్గా ఉండాలన్నా, మన నేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నా ఈ లిక్కర్ని ప్రొహిబిట్ చేయాలి అని చెప్పేసి మనం ఒక ఇంట్రడక్షన్ ఇస్తాం. తర్వాత కాజెస్ ఏంటి? లైక్ చూడండి, ఈజీ అవైలబిలిటీ. ఎందుకు, ఎలా ఆల్కహాల్ అబ్యూజ్ అనేది జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ ఈజీగా దొరుకుతుంది. సొసైటీ కూడా మెన్ ఆల్కహాల్ తాగడం అనేది
అనేది చాలా అలవాటు చేసేసుకున్నారు. అది పెద్ద రాంగ్ థింగ్లా లేదు. స్ట్రెస్ అంటే జనాలకి వాళ్ళకు ఉండే స్ట్రెస్ వల్ల, పీర్ ప్రెషర్, ఫ్రెండ్స్ ఫోర్స్ చేయడం వలన అండ్ అవేర్నెస్ ఎక్కువగా లేకపోవడం వలన ఈ ఆల్కహాల్ అనేది తాగడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఆల్కహాల్కి సంబంధించి పాలసీస్ కూడా సరిగ్గా ఎన్ఫోర్స్ చేయకపోవడం వల్ల కూడా ఇది కూడా మనకు ఒక రకమైన కాజ్గా కనిపిస్తుంది. ఇంపాక్ట్ ఏంటి? ఫ్యామిలీలో గొడవలు వస్తాయి, డొమెస్టిక్ వైలెన్స్, ఇంట్లో వైఫ్స్ని కొట్టడం, పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోవడం, దీని ద్వారా బ్రోకెన్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఇబ్బందులకు గురవుతూ ఉంటాయి. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ ఎలాంటివి? లివర్ డ్యామేజ్ జరుగుతుంది, మెంటల్ ఇల్నెస్ వస్తుంది, రోడ్ యాక్సిడెంట్స్, క్రైమ్ రేట్ పెరిగిపోవడము, వర్క్ ప్లేస్లో ఇన్ఎఫిషియన్సీ రావడము, ఇదంతా కూడా దీనివల్ల జరిగే ఇంపాక్ట్. మరి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ ప్రొడక్షన్ ఇంకా సేల్ ఆపడం కోసం స్ట్రిక్ట్ లాస్ తీసుకురావాలి, హెవీ పెనాలిటీస్ అనేది విధించాలి. అంతేకాకుండా ప్రతి చోట లిక్కర్ కన్సమ్ చేస్తే, ఆల్కహాల్ తాగితే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో దాని పట్ల అవేర్నెస్ క్యాంప్స్ అనేవి చేసి జనాల్లో ఒక అవగాహన తీసుకురావాలి. అండ్ రీహాబిలేషన్ ప్రోగ్రామ్స్, ఎవరైతే ఆల్కహాల్కి చాలా చాలా ఎక్స్ట్రీమ్గా ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, సో వాళ్ళ యొక్క ఎడిక్షన్ని తగ్గించడం కోసం రీహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా స్థాపించాలి. వాటి కోసం మనం కృషి చేయాలి అని చెప్పేసి దీని ద్వారా మెజర్స్ అనేది చెప్తున్నాం. కంప్లీట్ లిక్కర్ ప్రొహిబిషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ క్రియేటింగ్ హెల్దియర్ అండ్ మోర్ పీస్ఫుల్ సొసైటీ చాలా పీస్ఫుల్గా ఉండాలన్నా, జనాల్లో హెల్త్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలన్నా మనకి డెఫినెట్లీ లిక్కర్ ప్రొహిబిషన్ అనేది కంప్లీట్గా జరగాలి. అండ్ ఇక్కడ ఒక స్లోగన్ రాసాను చూడండి. మేడం, మరి ఎగ్జామ్లో ఏ టాపిక్ ఇస్తారో తెలియదు కదా, ఎలా స్లోగన్ రాయాలంటే ఏదైనా మీకు తెలిసిందే కదా. ఫస్ట్ సపోజ్ చూడండి, వాటర్ ఉందనుకోండి, మనం ఎలా స్లోగన్ రాస్తాము? సేవ్ వాటర్, సేవ్ ద ఫ్యూచర్, ఆర్ సేవ్ వర్త్ బికాస్ ఇట్ ఈస్ వర్త్. అలా మీరు ట్రై చేయండి, స్లోగన్స్ని క్రియేట్ చేయగలుగుతారు, అది ఈజీనే. సో బ్యాన్ లిక్కర్ టుడే ఫర్ ఎ బెటర్ టుమారో, ఒక మంచి రేపటి కోసం ఈ రోజు లిక్కర్ని బ్యాన్ చేయండి అనేది ఇక్కడ స్లోగన్. లాస్ట్లో నెంబర్ ఆఫ్ కాపీస్ ఇంకా పబ్లిష్డ్ బై. సో ఇన్ దిస్ వే యూ కెన్ కంప్లీట్ ద ప్యాంప్లెట్. ఈజీగా మీకు 4 మార్క్స్ వస్తాయి. సో మీకు అర్థమైందా? మీకు కూడా ఈజీ అనిపిస్తే కనుక ఒక కామెంట్ చేసేయండి, ఇప్పుడే లైక్ చేయండి. మీ ఎగ్జామ్ వరకు మీకు ఇలాంటి సపోర్టివ్ వీడియోస్ అన్నీ రావాలంటే కనుక నాకు ఎక్కువ మంది చూడాలి కదా. సో మీ నుంచి ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఎంతమందికి షేర్ చేస్తున్నారు, ఆ రీచ్ బట్టి నేను ఇంకా ఎక్కువ వీడియోస్ మీకు త్వరగా మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ చూడండి, సమ్ అదర్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఇవి ప్రీవియస్ ఇయర్ పేపర్స్వి. ఇవి ఈ ఇయర్ అంటే ఈ సంవత్సరం రావడానికి ప్రాబబిలిటీ ఉన్న కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ పిక్ చేశాను, చూద్దాం. సో ఫస్ట్లీ కంబాట్. ఇక్కడ కూడా మీరు ఇంపార్టెంట్ అనగానే అదే ఎగ్జామ్లో వస్తుందేమో అని చెప్పేసి మీరు గుడ్డిగా నమ్మేసి అదే చదవడం కరెక్ట్ కాదు. మీరు ప్రతి టాపిక్ పైన ఒక మినిమం గ్రిప్ అవేర్నెస్ మనకు ఉండాలి, అది దేని గురించి ఏంటి అని. సో అప్పుడు మీకు ఏ టాపిక్ వచ్చిన ఎగ్జామ్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, కంబాట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ప్రొటెక్ట్ అవర్ ప్లానెట్, ఇది టైటిల్ అనమాట. ఇంట్రొడక్షన్ రాస్తారు, సేమ్ కాజెస్, ఇంపాక్ట్, మెజర్స్, కంక్లూషన్, లాస్ట్లో ఒక స్లోగన్, నెంబర్ ఆఫ్ కాపీస్ ఇంకా పబ్లిష్డ్ బై అని చెప్పేసి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ సొసైటీ అని రాసాం. ఇది కావాలితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని కూడా మీరు ప్రిపేర్ అవ్వండి, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సెక్యూరింగ్ అవర్ ఫ్యూచర్. ఇది కూడా సేమ్ ఫార్మాట్ చూడండి. టైటిల్ రాస్తున్నాం, ఇంట్రొడక్షన్ రాస్తున్నాం, జస్ట్ ఒక 3 పాయింట్స్ కాజెస్, 3 పాయింట్స్ ఇంపాక్ట్, మెజర్స్ ఒక 3 పాయింట్స్ రాసాం, కంక్లూజన్ సస్టైన్ టుడే, సర్వైవ్ టుమారో. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసు కదా. అభివృద్ధి అనేది ఒక సుస్థిరమైన అభివృద్ధిగా ఉండాలి. ఎందుకంటే మనం చేసే డెవలప్మెంట్ వల్ల ఫ్యూచర్ సిటిజన్స్కి హాని కలగకూడదు, ప్రజెంట్ ఉన్న సిటిజన్స్కి కూడా హాని కలగకూడదు. దాన్నే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. సో ఇంట్రొడక్షన్లో అసలు అది ఏంటో రాస్తున్నాము, అండ్ అది ఎలా జరుగుతుందో రాస్తున్నాం, దానివల్ల జరిగే ఇంపాక్ట్స్ ఏంటో రాస్తున్నాం, మెజర్స్ ఎలాంటి మెజర్స్ తీసుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ని సాధించగలుగుతాము అనేది కూడా ఇక్కడ రాస్తున్నాం. లాస్ట్లో నెంబర్ ఆఫ్ కాపీస్ ఇంకా పబ్లిష్డ్ బై అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసాం. ఇలా మీరు ప్యాంప్లెట్ అనేది రాయాల్సి ఉంటుంది. ప్రిపేర్ ఏ ప్యాంప్లెట్ అని వచ్చే క్వశ్చన్స్కి ఇలా ఆన్సర్ చేయాలి. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని లేదా పాజ్ చేసుకుని ఒకసారి మ్యాటర్ చూడండి. నెక్స్ట్ ద ఎంపవరింగ్ ఉమెన్. ఇక్కడ మన టైటిల్ ఏంటి? ప్రిపేర్ ఎ ప్యాంప్లెట్ ఆన్ ఎంపవరింగ్ ఉమెన్. ఇక్కడ మనం టైటిల్ ఎలా రాసాం? ఎంపవరింగ్ ఉమెన్, ఏ పాత్ టు ప్రోగ్రెస్. దేశం ప్రగతి చెందడానికి ఒక మార్గంగా మనకి ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇంట్రొడక్షన్ చూడండి. ఉమెన్ ఎంపవర్మెంట్ ఎందుకు? ఈక్వాలిటీ, ఫ్రీడమ్, ఆపర్చునిటీస్ ఇవన్నీ కలగడానికి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సొసైటీ గ్రో స్ట్రాంగర్ వెన్ ఇట్స్ ఉమెన్ ఆర్ ఎంపవర్డ్. ఎప్పుడైతే సమాజంలో ఉన్న ఉమెన్ వాళ్ళకి ఒక ఎంపవర్మెంట్ అనేది కలుగుతుందో అప్పుడే సమాజంలో ఒక
స్ట్రాంగర్ ప్రోగ్రెస్ అనేది మనం చూడగలుగుతాం. మరి దీనికి సంబంధించి కాజెస్ ఎందుకు ఉమెన్ ఎంపవర్మెంట్ జరగట్లేదు? ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. చాలా చోట్ల ఆడపిల్లలకి చదువు కల్పించకపోవడం వల్ల, హెల్త్ కేర్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల, జెండర్ డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉండడం వల్ల, ఇన్సఫిషియంట్ రిప్రజెంటేషన్, లీడర్షిప్ రోల్స్లో కూడా ఎక్కువగా మగవాళ్ళే ఉండడం, ఆడవాళ్ళు తక్కువగా ఉండడం వల్ల ఇన్స్పిరేషన్ అనేది దొరకపోతుంది అనమాట. ఇవన్నీ కాజెస్గా కనిపిస్తున్నాయి. ఇవి ఇంపాక్ట్, ఇవి మెజర్, అండ్ దిస్ ఇస్ కంక్లూజన్, అండ్ లాస్ట్లీ స్లోగన్, నెంబర్ ఆఫ్ కాపీస్ అండ్ పబ్లిష్డ్ బై. ఇది కూడా ఒకసారి మీరు పాజ్ చేసుకొని స్టడీ చేయండి. ఇవన్నీ కూడా ఈజీయే. మీ అవగాహన కోసం నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ టాపిక్స్ ఇవి. నెక్స్ట్, స్టాప్ చైల్డ్ లేబర్, స్టార్ట్ ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ ఆల్సో ఒకసారి పాజ్ చేసుకుని చూడండి. రినైబుల్ ఎనర్జీ అండ్ పవరింగ్ అ గ్రీనర్ ఫ్యూచర్. ఇది కూడా సేమ్ ఫార్మాట్లో రాసాం మనం. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, సేవ్ ఎర్త్ అండ్ సేవ్ లైఫ్. సో ఈ టాపిక్లో కూడా సేమ్ ఇంట్రడక్షన్, కాజెస్, ఇంపాక్ట్, మెజర్స్, కంక్లూజన్ అండ్ స్లోగన్. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అంటే మీకు తెలుసు, సేవ్ ఎర్త్, సేవ్ లైఫ్. ఎందుకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్, అసలు ఎందుకు అది జరుగుతుంది, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి సంబంధించిన కాజెస్ ఏంటి, ఇంపాక్ట్స్ ఏంటి, మెజర్స్ ఏంటి, ఓకే, ఒక ఆర్డర్లో రాయాలి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియోలో మనం పాంప్లెట్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలో తెలుసుకున్నాము. దీని గురించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. అండ్ వెరీ సూన్ మన ఛానల్లో ఇంటర్ప్రిటేషన్, బార్ ఇంటర్ప్రిటేషన్ ఎట్లా చేయాలి, రీడ్ ద టెక్స్ట్ అండ్ ఇంటర్ప్రిట్ అనేటటువంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఇంకా పై చార్ట్ క్వశ్చన్స్ వస్తే ఎలా ఆన్సర్ చేయాలి, వాటితో పాటు స్లోగన్, అబ్రివేషన్, ఇంపార్టెంట్ మ్యాప్ పాయింట్, ఇంకా ఇంపార్టెంట్ గన్ షాట్ ఆన్సర్స్, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ డెఫినెట్లీ ఇన్ దిస్ మంత్, ఈ ఫిబ్రవరి మంత్లోనే మీకు అన్ని రివిజన్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసేయండి. నేను ఏ ఇంపార్టెంట్ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ నా వీడియోస్ అన్నీ కూడా మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. మీ ఫైనల్ ఎగ్జామ్లో 80/80 మీరు కంపల్సరీ నా వీడియోస్ అన్నీ చూడడం ద్వారా స్కోర్ చేయగలుగుతారు. అండ్ సోషల్ ఒక స్కోరింగ్ సబ్జెక్ట్ నిజమే, చాలామంది బోరింగ్గా ఫీల్ అవ్వచ్చు, కానీ నా వీడియోస్ ఒకసారి చూడండి, ఆ తర్వాత చెప్పండి అవి బోరింగ్గా ఉన్నాయో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో. ఎక్కడ బోరింగ్గా ఉండదు, మనకి దాని గురించి తెలియాలంతే. మన ఛానల్లో ఆల్రెడీ నేను 21 చాప్టర్స్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ ఎక్స్ప్లెనేషన్ వింటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు. అర్థం చేసుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఒకసారి వేరే వీడియోస్ కూడా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ వీడియోస్ అన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎంతమందితో వీలైతే అంతమందితో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై.